నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ మార్నింగ్ ఎడిషన్ స్వాగతం. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన చంద్రబాబు నేడు 3 జిల్లాల్లో పర్యటన. నేడు అనంతపురంలో జగన్ బస్సు యాత్ర, వివిధ వర్గాల ప్రజలతో ముఖాముఖి. నేటి నుంచి పవన్ వారాహి యాత్ర, పిఠాపురం నుంచి ప్రచారం ప్రారంభం. రేపటి నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటన, ఎండిన పంటలను పరిశీలించనున్న మాజీ సీఎం. నేడు కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ కీలక నేతలు, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరిక. అరేబియా సముద్రంలో భారత్ నేవీ మరో ఆపరేషన్, ఇరాన్ ఫిషింగ్ నౌకను హైజాక్ చేసిన పైరేట్లు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇస్తూ అధికార పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు గులాబీ పార్టీని విడిచి హస్తం తీర్థం పుచ్చుకోగా, అదే బాటలో ఇన్నాళ్ళు విధేయులుగా ఉన్న కీలక నేతలు సైతం బీఆర్ఎస్ వీడేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ ఎంపీ కేశవరావు, ఆయన కుమార్తె గద్వాల్ విజయలక్ష్మి హస్తం కండువా కప్పుకొనున్నారు. విజయలక్ష్మితో పాటు 10 మంది కార్పొరేటర్లు కూడా అధికార పార్టీలోకి చేరుతున్నారు. వరంగల్ జిల్లాలో కీలకంగా ఉన్న మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య కూడా నేడు హస్తం కండువా కప్పుకుంటారు. వీరితో పాటు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పురాణం సతీష్, అరవింద్ కూడా బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లోకి చేరనున్నారు. ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. సీనియర్ నేతలు, సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పార్టీని విడిచిపెట్టిపోతూ ఉంటే నిలువరించలేక ఇబ్బంది పడుతోంది. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తాజాగా సీనియర్ లీడర్లు వెళ్ళిపోతున్నా కాపాడుకోలేకపోయింది. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య ఎగ్జిట్ కావడంతో ఆ పార్టీ అభ్యర్థుల్లో అలజడి మొదలైంది. ఇప్పటికే మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత కూడా పార్టీని విడిచిపెడతారని, పోటీ నుంచి తప్పుకుంటారన్న ప్రచారం జరిగింది. పార్టీని విడిచిపెట్టనని, పోటీలోనే ఉంటానంటూ స్వయంగా ఆమె వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కడియం కావ్య తాజా నిర్ణయంతో మరికొందరు ఎంపీ అభ్యర్థులపైన అనుమానాలు వస్తున్నాయి. పోటీలో ఉంటారా లేక తప్పుకుంటారా అనే సందేహాలు మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో సిట్టింగ్ ఎంపీలో కొందరు కాంగ్రెస్లో చేరగా మరికొందరు బీజేపీలో చేరారు. ఇప్పటికే ఇంకొందరు సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. దాంతో ప్రత్యామ్నాయంగా అభ్యర్థులను రెడీ చేసుకోవడంలో బీఆర్ఎస్ పార్టీ తల మునుకలైంది.
దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు ప్రత్యామ్నాయ లీడర్లను ఇప్పటి నుంచే ఎంపిక చేసుకోవడంపై దృష్టి సారించింది. ఒకవైపు సిట్టింగ్ ఎంపీలు చేజారిపోతే దానికి విరుగుడుగా దీటైన లీడర్లను వడపోత పోసి అభ్యర్థులుగా ఎంపిక చేసిన వారు కూడా జారిపోతారనేది పార్టీ నాయకత్వం అంచనా వేయలేకపోయింది. అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో టికెట్ కోసం ప్రగతి భవన్ చుట్టూ నేతలు చక్కర్లు కొడితే ఇప్పుడు పవర్ పోయిన తర్వాత టికెట్ ఇస్తామన్నా తీసుకోవడానికి సిద్ధంగా లేరు. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేయడమే బీఆర్ఎస్కు సవాల్గా మారింది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ సుధాకర్. థ్యాంక్ యూ సోని. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒక విచిత్రమైన రాజకీయం నెలకొంది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి చూస్తే వరంగల్ మొత్తం రాష్ట్ర రాజకీయం మొత్తం వరంగల్ చుట్టూ తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా వరంగల్ జిల్లా నుంచి డాక్టర్ తాటికొండ రాజయ్య మాజీ ఎమ్మెల్యే శేషంగాన్పూర్ ఇతను వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత కూడా ఇతనితో పాటుగా వలసలు స్టార్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఒకరొకరు మొత్తం మీద చూస్తే వరంగల్ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అవుతుందని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులైన చూస్తే సిట్టింగ్ ఎంపీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ ఆయన పసుపుల దయాకర్ కూడా పార్టీ మారి అతను కాంగ్రెస్ కి పంపించుకోవడం జరిగింది. ఇతనితో పాటు పర్తనపేట నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థి ఆరూర్ రమేష్ బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరడం జరిగింది. ఇలా చెప్పుకుంటా పోతే ఈ యొక్క నియోజకవర్గాల నుంచి ప్రతి నియోజకవర్గానికి కూడా చాలా పెద్ద ఎత్తున కూడా అందజేయం కావడం జరుగుతుంది. వరంగల్ నగరం మేయర్ కూడా గుండు సుధారాణి కూడా వెళ్ళి ఆమె కూడా వెళ్ళి ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. దీంతో పాటు పోతే ప్రతి ఒక్కరు అలానే పోతున్నారు. కానీ ఒక విచిత్రమైన రాజకీయం ఏంటంటే 2 రోజుల క్రితం ఈ రోజు వరంగల్ పార్లమెంట్ స్థాయి బీఆర్ఎస్ మీటింగ్ ఉంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్క అంశాలపైన క్షుణ్ణంగా పరిశీలించి చర్చలు జరిపిన తర్వాత ఒక గంట సేపటికి కడియం శ్రీహరి, కడియం కావ్య బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్టు వారి యొక్క వాట్సాప్ లో ఒక చక్కెర కొట్టడంతో పాటు డైరెక్ట్ గా నేరుగా వారు వెళ్లి నిన్న హైదరాబాద్ లో సీఎం కూడా కలవడం జరిగింది. సీఎం కొంతమంది దూతలను కూడా పంపించి వాళ్ళు కూడా అక్కడ కలవడం జరిగింది. ఈ యొక్క పరిణామంలో హైదరాబాద్ లో నిన్న దీప్దాస్ ముఖర్జీని కూడా కాంగ్రెస్ నేతలతో చర్చించిన తర్వాత ఈ రోజు కాంగ్రెస్ కన్నా తక్కువ కడియం కావ్య, కడియం శ్రీహరి కూడా ఉన్నారు. అనంతరం ఢిల్లీకి వెళ్ళి ఏఐసీ పెద్దలతో కూడా మాట్లాడి కలిసి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉందో లేక ఇబ్బందులు ఉన్నామని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అవినీతి, ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుకుంటే ఇటు ఫోన్ టాపింగ్ వర్క్, లిక్కర్ స్కామ్, ఇలా భూ కబ్జాలు, ఇలా ఎన్నో అంశాలపైన తెరపైకి రావడంతో పాటు అభ్యర్థులు వారికి ప్రజలు ఓట్లు వేయడానికి నమ్మకం కలిగిపోవడంతో పాటు పార్టీల టికెట్లు ఇచ్చినా కూడా వద్దంటున్నారు. గతంలో చూస్తే బీఆర్ఎస్ పార్టీ టికెట్ కావాలని చెప్పేసి ఇటు తెలంగాణ భవన్ చుట్టూ చక్కర్లు కొట్టేవారు. ఇప్పుడు తెలంగాణ భవన్ నుంచి వీరి దగ్గరికి వచ్చి వీళ్ళను ఇలా చెప్పడం జరుగుతుంది. నిన్న చూస్తే ఈ యొక్క సందర్భంలో కేటీఆర్ ఎవరు వచ్చినా కూడా కాళ్ళు ముక్కినా కూడా మేము మళ్ళీ పార్టీలోకి రానియమని చెప్పడం జరిగింది. అయినా కూడా ఈ యొక్క వరంగల్ పార్లమెంట్ సంబంధించిన దాంట్లో పార్లమెంట్ అభ్యర్థి మాస్టర్కు ధీటుగా డాక్టర్ సాబ్ తాటికొండ రాజయ్యని తీసుకొస్తారా, తాటికొండ రాజయ్య దగ్గరికి దూతలుగా పంపించడం జరిగింది. నిన్న కొంతమంది తాటికొండ రాజయ్య కూడా అతని ఒక ముఖ్య అంశాలతో పాటు అతని సంబంధించిన అంశాలతో పాటు అతను సంభాషించిన తర్వాత నేను నన్ను నిర్ణయం ప్రకటిస్తానని చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ గత కొద్ది రోజుల నుంచి చూస్తే ఎప్పుడు కూడా తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరి మధ్యలో వైరం నడిచింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత కొద్ది రోజుల నుంచి బద్ధ శత్రువులు ఎవరంటే వీరిద్దరని చెప్పుకోవచ్చు. గత 2-3 దశాబ్దాల నుంచి కూడా వీరిద్దరు ఒకరు టీడీపీలో ఉన్నప్పుడు ఒకరు కాంగ్రెస్ లో ఉంటారు. ఇద్దరు కలిసి వేరు వేరు పార్టీలో ఉన్నారు. అయినా కూడా వీరికి సంబంధించి ప్రతి అంశం పైన క్షుణ్ణంగా పరిశీలించినా కూడా వీరిద్దరు ఒకరిపైన ఒకరు ఎప్పుడైనా కూడా శత్రువులాగానే ఉంటారు. కానీ ఇప్పుడు గత కొద్ది రోజుల తర్వాత కూడా ఇద్దరు కలిసి బీఆర్ఎస్ పార్టీలో పనిచేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినప్పుడు కూడా బీఆర్ఎస్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యని కాదని చెప్పి కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా తాటికొండ రాజయ్య కన్నీళ్లు పరవమయ్యాయి. అతని యొక్క బాధ వర్ణానితంగా ఉంది అప్పుడు ఆ టైంలో. అయినా కూడా అతను ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో జాయిన్ అవుదామని చెప్పారు. కానీ గత 2-3 నెలల నుంచి కూడా తాటికొండ రాజయ్యని కాదని చెప్పి అంతకంటే ముందు నుంచే కడియం శ్రీహరి పావులు కలుస్తున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి అందుగురించే తాటికొండ రాజయ్యని కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిగా అనుమతించినందుకే ఈ యొక్క అనుమానాలు కూడా తావదీస్తున్నాయి. గతంలో చూస్తే ఎందుకంటే ఇతను కడియం శ్రీహరి ఎప్పుడున్నా కూడా అతని యొక్క సేఫ్టీలో ఉండడానికి చూసుకోవడం జరుగుతుంది. గత కొద్ది 10-12 సంవత్సరాల క్రితంలో కూడా టీడీపీ పార్టీలో ఉండి టీడీపీలో తెలంగాణలో అప్పుడు చంద్రబాబు నాయుడు పాదయాత్ర జరుగుతున్న సందర్భంలో కూడా ప్రతి ఒక్కటి ముందుండి అన్ని చూసుకున్న తర్వాతనే కడియం శ్రీహరి బీఆర్ఎస్ అప్పుడున్న టీఆర్ఎస్ అభ్యర్థులతో చర్చించుకోవడం జరిగింది. చర్చించిన తర్వాతనే అతను బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమంలోకి పోతానని చెప్పి
వెళ్ళడం జరిగింది. అప్పుడు కూడా సేమ్ ఇదే పరిస్థితి ఉంది. ఇట్లనే ఏదైతే ఎప్పుడైనా కూడా కడియం శ్రీహరి అధికారంలో ఉండడానికి చూస్తాడని చెప్పి కూడా ఇటు నాయకులు కానీ ప్రతిపక్షాలు కానీ బీఆర్ఎస్ నాయకులు కూడా నిన్న దుమ్మెత్తిపోవడం జరుగుతుంది. కడియం శ్రీహరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పైన గెలిచారో దానికి తక్షణమే రాజీనామా చేయాలి, చేసిన తర్వాతనే మీరు మళ్ళీ ఎంపీగా పోటీ చేయాలి, మీరు కానీ మీ కూతురు కానీ అని చెప్పడం జరుగుతుంది. ఇంకొక కోణంలో చూస్తే ఇటు కడియం శ్రీహరికి ఎంపీ అభ్యర్థి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎంపీగా గెలిస్తే ఇక్కడ శ్రీరంగంపూర్ లో ఉప ఎన్నికల్లో కరీం సాదేని అభ్యర్థి నిలబెట్టాలని చెప్పి చూడడం జరుగుతుంది. దీనికి విరుద్ధంగా ఏదైతే శ్రీరంగంపూర్ లో ఉన్నారో మధ్య శత్రువులాగా ఉన్న ఇంకో వ్యక్తి కాంగ్రెస్ సంబంధించిన ఇందిరా ఉంది. ఇందిరా కూడా ఆమె కూడా ఒకటే చెప్తున్నారు, మమ్మల్ని కాదని చెప్పి ఇక్కడ మీరు కరీం శ్రీహరిని పార్టీలో తీసుకుంటే పార్టీలో ఉండాలా బయటికి వెళ్ళాలా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. వారు కూడా నిన్న కార్యకర్తలతో సమావేశం జరిగింది. కార్యకర్తలు నిర్ణయం ఎలా ఉంటే అలానే పోతామని చెప్పి సింగారం ఇందిరా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క పరిణామాల మధ్యలో మొత్తం మీద చూస్తే కాంగ్రెస్ కు ఇప్పుడు ఉన్న వరంగల్ ఉమ్మడి జిల్లాలో 12 స్థానాల్లో 10 స్థానాలు కాంగ్రెస్ గెలవడం జరిగింది, 2 బీఆర్ఎస్ గెలవ, ఒకటి జనగాం, రెండోది శ్రీరంగంపూర్. ఈ శ్రీరంగంపూర్ నియోజకవర్గం కూడా ఇప్పుడు ఇందులోకి రావడంతో కాంగ్రెస్ లో కలవడంతో పాటు ఇక్కడ వరంగల్ పార్లమెంట్ కి సంబంధించిన 7 స్థానాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు ఉండడంతో పాటు కడియం శ్రీహరి గెలుస్తానన్న ఒక ధీమా మీద ఇప్పుడు కాంగ్రెస్ లోకి రావడం జరుగుతుందన్న వాదన కూడా వినపడుతుంది. దీనికి తోడుగా ఇక్కడ బీజేపీ కూడా అభ్యర్థి కూడా ప్రకటించారు. బీజేపీ అభ్యర్థి కూడా గతంలో గురు శిష్యులు ఎవరైతే ఉన్నారో కడియం శ్రీహరి అతనితో పాటు ఆరు రమేష్ ఇద్దరు గురు శిష్యుల మధ్య పోటీ ఉంటుందా లేకపోతే ఇంకో బద్ధశత్రువు కాకుండా రాజయ్య కచ్చి ముగ్గురు నిలబెడతారా? ముగ్గురు కూడా కనుక కొన్ని రోజుల క్రితం అంటే ఒక 2 నెలల క్రితం చూస్తే ముగ్గురు కూడా ఒకటే పార్టీ బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వారే ముగ్గురు, ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీగా ఉండి పనిచేశారు. కానీ ఇప్పుడు ఈ యొక్క రాజకీయం ఎలా మనకు తిరగబోతుంది? గతంలో పనిచేసిన ముగ్గురు ఒకే పార్టీకి సంబంధించిన అభ్యర్థులు 3 వేరు పార్టీల నుంచి కూడా పోటీ పడబోతున్నారు అని చెప్పి చూడాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేటి నుంచి ఎన్నికల ప్రచార బరిలోకి దిగుతున్నారు. తాను అసెంబ్లీకి పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గం నుంచే పవన్ తన వారాహి విజయబేరి ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టనున్నారు. తొలి సభ చేబ్రోలు రామాలయం సెంటర్లో సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో 3 విడతల్లో పవన్ ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం జగన్ ఎన్నికల ప్రచార బరిలో దూసుకెళ్తున్నారు. చంద్రబాబు ప్రజాగలం యాత్ర పేరిట ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుండగా సీఎం జగన్ మేమంతా సిద్ధంపేట సభలకు హాజరవుతున్నారు. ఇక పవన్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దాంతో ఏపీలో ఎన్నికల వేడి హీట్ పెంచనుంది. తొలి విడతలో దాదాపు 10 నియోజకవర్గాల్లో పవన్ పర్యటిస్తారు. నేటి నుంచి ఏప్రిల్ 12 వరకు జనసేనాని పర్యటనలు ఉంటాయి. ఏప్రిల్ 2 వరకు ఆయన పిఠాపురంలో ఉంటారు. ఇవాళ మధ్యాహ్నం 12:30 గంటలకు పవన్ పిఠాపురం చేరుకుంటారు. తొలి రోజు శక్తిపీఠం పురోహితదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. దత్తపీఠాన్ని దర్శిస్తారు. తొంతమూరు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వర్మ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలుస్తారు. సాయంత్రం 4 గంటలకు చేబ్రోల్లో వారాహి విజయబేరి సభలో పాల్గొంటారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజ్ ఫోన్ లైన్లో అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేటి నుంచి ఎన్నికల ప్రచార బరిలోకి దిగనున్నట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సోని. ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే కనుక ఈ రోజు నుంచి ప్రచార యాత్ర అయితే ప్రారంభించినారో ఆయన ప్రచారానికి శంకరావును అయితే పూరించనున్నారు. పిఠాపురం, ముఖ్యంగా ఆయన పోటీ చేయనున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి అయితే ఆయన ఈ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. వారాహి విజయ యాత్ర పేరుతో ఈ ప్రచారాన్ని అయితే ప్రారంభించి ఆయన ప్రజల్లోకి వెళ్లేందుకైతే ఈ రోజు నుంచి సిద్ధమవుతున్నారు. పిఠాపురం కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకి కూడా ఆయన ప్రచారాన్ని చేసేందుకు ఇప్పటికే షెడ్యూల్ అయితే
రూపొందించారు. ప్రధానంగా చూస్తే ఈ రోజు మధ్యాహ్నం అయితే కనుక బేగంపేట విమానాశ్రయం నుంచి అయితే హెలికాప్టర్లో బయలుదేరి కాకినాడ జిల్లా గొల్లప్రోలు జిల్లా పరిషత్ హై స్కూల్ సమీపంలోని హెలిప్యాడ్కి అయితే చేరుకుంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఆ శ్రేణులతో కనుక ప్రదర్శనగా పిఠాపురం అయితే చేరుకుని పాదగయ క్షేత్రానికి వెళ్ళి అక్కడ పురోహితిగా అమ్మవారిని అయితే దర్శించుకుంటారు. అదేవిధంగా అక్కడే ఈ ఏదైతే విజయ వారాహి యాత్ర సంబంధించిన వాహనానికి అయితే పూజలు చేస్తారు. అనంతరం శ్రీపాద వల్లభుని దర్శించుకుని అక్కడి నుంచి అయితే కనుక ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న ఎస్విఎస్ వర్మ ఇంటికైతే పీదంతమూరు ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ వరంతో అయితే భేటీ అయ్యి ఆయనతో ఎన్నికల కార్యాచరణకు సంబంధించి ఆయనతో కొంతసేపు చర్చిస్తారు. అదేవిధంగా తర్వాత కుమారపురంలోనే ఆయన బస స్టేషన్కి ఏదైతే ఈ 4 రోజుల పాటు ఆయన బస చేయడానికి గోకుల్ బ్రాండ్ అనే ప్రాంతంలో ఆయన అయితే బస చేయనున్నారు. అక్కడికైతే చేరుకుని సాయంత్రం మాత్రం 4 గంటలకు గొల్లపురోలు మండలం చేపురోలులోని రామాలయం కూడలో ఉన్న ఆ బహిరంగ సభకు అయితే చేరుకుని అక్కడి నుంచి వారాహి విజయయాత్ర మీద అయితే ఆయన ప్రచారం అయితే ప్రారంభించున్నారు. ఏదైనా పిఠాపురం నియోజకవర్గంలో అయితే 4 రోజులు విస్తృతంగా ఆయన పర్యటించి అందరినీ కూడా ఆకట్టుకుని ఏదైతే ఎన్నికల్లో అయితే ఆయన విజయం సాధించడానికి అయితే ఏర్పాట్లు అయితే సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ నియోజకవర్గం వ్యాప్తంగా చూస్తే అన్ని వర్గాలను కలుపుకునేందుకు ఆత్మీయ సమావేశాలు కూడా ఏర్పాటు చేసి అందరితో మాట్లాడనున్నారు. అదేవిధంగా అన్ని మతాలకు సంబంధించిన ఇటు క్రైస్తవులు కానీ ఇటు ముస్లింస్ కానీ హిందువులకు సంబంధించిన కానీ అందరితో కూడా అందరిని భేటీ అయ్యి వారితో ఆ ఇష్టగోష్ఠిగా మాట్లాడి ఎన్నికలకు సంబంధించి ఆయనకి మద్దతు ఇచ్చేందుకైతే కనుక అందరినీ సమీకరించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే ఆయన పర్యటనకు సంబంధించి ఆయన శ్రేణులు అంటే ఆ పార్టీ శ్రేణులు కానీ కూటమికి సంబంధించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలకు సంబంధించిన రాష్ట్ర నాయకులు కూడా ఈ ఎన్నికలకు సంబంధించి ఈ ఎన్నికల పవన్ పర్యటనకు సంబంధించి అయితే ఏర్పాట్లలో అప్పటికే నిమగ్నమై ఉన్నారు. ఈ రాష్ట్ర నాయకత్వం కూడా ఇప్పటికే జనసేనకు సంబంధించిన ప్రచార బాధ్యతలు చేస్తున్న రాష్ట్ర నాయకత్వం అయితే కనుక పిఠాపురం చేరుకొని ఇప్పటికే ఏర్పాట్లు అయితే సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. చూడండి. థ్యాంక్ యూ నవీన్ రాజ్. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగలం పేరుతో చేపట్టిన యాత్ర కొనసాగుతోంది. ప్రజలతో మమేకమవుతూ అధికార పక్షంపై విమర్శలు చేస్తూ యాత్ర కొనసాగిస్తున్నారు. నిన్న నంద్యాల జిల్లా బనగానపల్లి, నెల్లూరు జిల్లాలోని కావలి, వింజమూరులో నిర్వహించిన ప్రజాగలం బహిరంగ సభల్లో చంద్రబాబు మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా చావో రేవో అన్నట్టుగా ప్రజల్లోకి వెళ్తున్నారు చంద్రబాబు. ఇవాళ 3 జిల్లాలను చుట్టేనున్నారు. నేడు నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాలో బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు సుల్లూరుపేటలో ప్రజాగలం సభలో పాల్గొంటారు చంద్రబాబు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాళహస్తిలో, సాయంత్రం 5 గంటలకు ప్రొద్దుటూరులో చంద్రబాబు ప్రజాగలం సభలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిని హీరో నిఖిల్ కలిశారు. చీరాల టీడీపీ అభ్యర్థిగా తన మావయ్య ఎంఎం కొండయ్య యాదవ్కి టికెట్ కేటాయించడంపై ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు సేవ చేయడానికి తమ కుటుంబానికి అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో లోకేష్కి ఒక మొక్కను బహుకరిస్తున్న ఫోటోను పోస్ట్ చేస్తూ తన మావయ్యకు శుభాకాంక్షలు చెప్పారు. దీంతో నిఖిల్ అధికారికంగా టీడీపీలో చేరారా అనే విషయంలో తీవ్ర సందిగ్ధత ఏర్పడింది. టీడీపీ పోస్టు చూస్తే మాత్రం పార్టీలో చేరినట్లు అనిపిస్తుండగా ఆ విషయాన్ని నిఖిల్ కన్ఫర్మ్ చేయకపోవడం, తన మావయ్యకు టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలపడానికే లోకేష్ని కలిసినట్లు అర్థం వచ్చేలా స్పందించడంతో ఈ విషయంపై మరింత క్లారిటీ రావాల్సిన అవసరం ఏర్పడింది. ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సు యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. 2 రోజుల పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో సాగిన యాత్ర ఇవాళ అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనుంది. ప్రజలతో మమేకమవుతూ ఉదయం గ్రామస్తులతో ముఖాముఖి, సాయంత్రం బహిరంగ సభలతో జగన్ ముందుకు వెళ్తున్నారు. ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్ 4వ రోజు ఉదయం 9 గంటలకు పత్తికొండలోని రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరుతారు. రాతన మీదుగా తుగ్గలు చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.
అనంతరం జొన్నగిరి గుత్తి మీదుగా ప్రయాణించి గుత్తి శివార్లో భోజన విరామం తీసుకుంటారు. సాయంత్రం 3 గంటలకు బయలుదేరి పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్, రాప్తాడు బైపాస్, ఆకుతోటపల్లి, సంజీవపురం శివారు వరకు బస్ యాత్ర కొనసాగుతుంది. సంజీవపురంలో శివారులో రాత్రి బస్ శిబిరానికి చేరుకుంటారు. చిత్తూరు జిల్లా పలమనేరులో లక్ష్మి అనే మహిళ ఇంట్లో ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఆకస్మిక దాడులు నిర్వహించారు. అధికారుల తనిఖీలో 16 లక్షల రూపాయలు పట్టుబడింది. పక్కా సమాచారంతో పోలీసులు, రెవెన్యూ స్క్వాడ్ సిబ్బంది సోదాలు నిర్వహించింది. లక్షల నగదు ఎలా వచ్చిందని ఇంటి యజమాని నుంచి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఎన్నికల వేళ భారీ మొత్తంలో నగదు పట్టుబడడం నగరంలో చర్చకు దారితీసింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. తొలి దశ పోలింగ్ జరిగే ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 7 గంటల నుంచి చివరి దశ పోలింగ్ రోజు అయిన జూన్ 1 సాయంత్రం 6:30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ, ప్రచురణ చేపట్టకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలో ఫలితాల గురించి అంచనాలతో పాటు ఇతర ఎలాంటి సర్వేలను ప్రసారం చేయకూడదని స్పష్టం చేసింది. ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. మరోవైపు ఏపీలో 2 రోజుల పాటు వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. నేడు రేపు 50 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. నిన్న 31 మండలాల్లో వడగాలులు వీచాయి. కడప జిల్లా ముద్దనూరులో తీవ్ర వడగాలులు నమోదైనట్టు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు రావద్దని చెప్పింది. గ్యాంగ్స్టర్ రాజకీయ నాయకుడు ముక్తార్ అన్సారీ అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. పోస్టుమార్టం అనంతరం అన్సారీ మృతదేహాన్ని ఆయన సొంతూరు గజీపూర్కు పోలీసులు తరలించారు. అక్కడ మహమ్మదాబాద్లోని అతని పూర్వీకుల శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేయనున్నారు. అన్సారీ అంత్యక్రియలతో పోలీసులు భద్రతా కట్టుదిట్టం చేశారు. అంత్యక్రియలకు అన్సారీ భార్య అఫ్సా అన్సారీ వస్తుందా లేదా అని పోలీసులు చూస్తున్నారు. లేడీ డాన్గా పేరొందిన అఫ్సా ప్రస్తుతం పరారీలో ఉంది. యూపీ మాఫియా డాన్ ముక్తార్ అన్సారీ గుండెపోటుతో మరణించాడు. అన్సారీ జైల్లో వాంతులు చేసుకోవడంతో అధికారులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కుటుంబీకుల సమక్షంలో వైద్య బృందం పోస్టుమార్టం నిర్వహించింది. ఈ నేపథ్యంలో అన్సారీ కొడుకు ఉమర్ సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రికి జైల్లో స్లో పాయిజన్ ఇచ్చారంటూ ఆరోపించారు. సరైన వైద్యం అందకనే అన్సారీ మరణించినట్లు వాపోయాడు. ఈ విషయంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశాడు. ఐపీఎల్లో భాగంగా నేడు జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో లక్నో సూపర్ జైంట్స్ తలపడనుంది. పంజాబ్ ఇప్పటికే శుభారంభం చేయగా లక్నో తొలి విజయం కోసం పోరుకు సిద్ధమైంది. కిందటి మ్యాచ్లో రాజస్థాన్ చేతిలో లక్నో ఓటమి పాలైంది. పంజాబ్ కూడా ఇంతకుముందు జరిగిన మ్యాచ్లో బెంగళూరు చేతిలో పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా తిరిగి గాడిలో పడాలనే పట్టుదలతో పంజాబ్ ఉంది. ఇక సొంత గడ్డపై జరుగుతున్న పోరులో ఎలాగైనా విజయం సాధించి ఐపీఎల్లో బోని కొట్టాలనే పట్టుదలతో లక్నో ఉంది. లక్నో బ్యాటర్ల వైఫల్యం జట్టు ఓటమిని వెంటాడుతోంది. కనీసం ఈ మ్యాచ్లోనైనా తమ బ్యాట్కు పని చెప్పాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన డికాక్, పడిక్కల్లు విజృంభిస్తే లక్నో బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరిపోతాయి. తొలి మ్యాచ్లో మెరుగైన బ్యాటింగ్తో ఆకట్టుకున్న కెప్టెన్ కేఎల్ రాహుల్పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. మరోవైపు పంజాబ్ కూడా విజయమే లక్ష్యంగా పోరుకు సిద్ధమైంది. కెప్టెన్ శిఖర్ ధావన్, బెయిర్ స్టో, ప్రభ్ సిమ్రాన్ సింగ్, లివింగ్ స్టోన్, శామ్ కరణ్, జితేష్ శర్మ తదితరులతో పంజాబ్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. కెప్టెన్ ధావన్ 2 మ్యాచ్ల్లోనూ బాగానే ఆడాడు. అయితే స్టార్ ఆటగాడు బెయిర్ స్టో వైఫల్యం జట్టును వెంటాడుతోంది. ఈ మ్యాచ్లో బెయిర్ స్టోపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అయితే కీలక బౌలర్ హర్షల్ పటేల్ 2 మ్యాచ్ల్లోనూ విఫలం కావడం జట్టును కలవరానికి గురిచేస్తోంది.
ఎస్ ఇవి మార్నింగ్ ఎడిషన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.